హరా చెరబరా కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం. మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా లేక ఇది మా భ్రమ? చూసిదము. ఖచ్చితముగా లచ్చిందేవే మాతా వచ్చుచుంటి, తల్లి వచ్చుచుంటి. అయ్య బాబాయ్ లక్ష్మీదేవి లచ్చిందేవిని నువ్వు కనుకరించిందే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు. కనుకరించి నీకు డబ్బులిస్తానందే తల్లి. ఎంత స్వామి? మాట్లాడకు. 100 లక్షలు. 100 లక్షలే? మాట్లాడకు. ఎప్పుడు స్వామి? అదిగో లచ్చిందేవి. అమ్మా లచ్చిందేవి, టామేకి వెయిటింగ్. 100-200 తక్కువైనా పర్వాలేదు, లెక్కలు చూసుకోవచ్చు. స్వామి అవి కూడా తీసుకొచ్చేయమనండి స్వామి. అవి చూసుకోకపోయినట్లేదు. నువ్వు తప్ప హాడు దూకుద్ది. వైకుంఠం దాటేసింది, కైలాసం క్రాస్ చేసింది, ఎందులోకి బైపాస్ చేసింది, మబ్బుల్లోకి వచ్చేసింది. అదే మేడ మీదకి. స్వామి ఏమైంది స్వామి? అయ్యో స్వామి కూర్చోండి స్వామి. అయ్యో ఏమైంది స్వామి? అయ్యో చిన్నప్పుడు నీకు తిరుపతిలో గుండు గీస్తానని బాబు మొక్కుకున్నాడు. ఆ మొక్క తీర్చలేదు, అందుకే లచ్చిందేవి రానేకుండా ఆంజనేయ స్వామి ఠోగడ్డాడు. అయ్యో ఇప్పుడు ఎలా స్వామి? హరోం హరా అత్తరిచెరబరా. తిరుపతి కత్తి నా దగ్గర ఉంది, మొక్కు నువ్వు తీర్చు, ఆయన తోకట్టు తీస్తాడు, అమ్మ మూట లోపలికి తోస్తది. తొందరగా గీసే స్వామి. అవునేలప్ప, నీకు లక్షలు వస్తున్నాయి కదా, నాకెంత? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేను. నీ కక్కుతున్న నా కమండలో నువ్వు లక్షలు దొబ్బేసి నాకు 116 ఇస్తావా? ఇంకో 10 రూపాయలు ఇస్తాలే స్వామి. అబ్బా, నీలాంటి కొంపలో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం. అయ్యో అలా వెళ్ళిపోతారేంటి స్వామి? ఆగండి స్వామి. అయ్యో స్వామి అయ్యో స్వామి, గుండె సగంలో ఆపేసి వెళ్ళిపోతారేంటి స్వామి? అయ్యో బాబాయ్, కాలనీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో ఏమో. ఈ స్వామి ఏంటి ఇలా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు? గుళ్ళు గీకుతామమ్మా, గుళ్ళు అత్తిలి కత్తికి దువ్వ బ్లేడర్స్ గీకుతామమ్మా, నున్నగా గీకుతామమ్మా. ఇదిగో బాబు. వస్తనా తల్లి వస్తనా. చెప్పండి, మొగుడు తెచ్చిన గుండె అయితే 10 రూపాయలు, మొక్కుబడి గుండె అయితే 20 రూపాయలు. మీది ఏ టైపు గుండు? అరకుండా కుదరదు. ఎవడో శంకుస్థాపన చేసిన పని నేను పూర్తి చేస్తానా? అలా అంటే ఎలా బాబు? సగం గీసిన గుండెతో వీధిలోకి వెళ్ళలేక చస్తున్నా. నీకెంత కావాలి అడుగు. 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఇంకో మాట్లేదా? ఉంది 1500. ముందుదే ఖాయం చేసుకో. అలాగే. గుళ్ళు గీకుతామమ్మా, గుళ్ళు గీకుతాం. ఫుల్ గుండెకి 10 రూపాయలు, అర గుండెకి 1000 రూపాయలు. ఒరే అత్తిలే, నువ్వు సామాన్యుడు కాదురా, ఒక్క రోజులో ఇన్ని అరగుండెలా గీకావురా? రేయ్, నువ్వు గుండ్లు గీకిన బంటివిరా. ఆగండి, ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు. నేను వారి భార్యని. మీకేం కావాలో చెప్పండి. అమ్మా, ఎవరో అత్తలి చిరబరానంద స్వామి అంటమ్మా. ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. అల్లుడు, మొత్తం కలెక్షన్ 26,000. ఆ 601 పక్కన పెట్టేస్తే రౌండ్ ఫిగర్ గా 20,000. అదేంటది? అబ్బులు, ఇప్పుడు 5 రూపాయలు 5 పైసల్ని రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత? 5 రూపాయలు. అదిగా నేను చెప్పేది. ఆ 601 పక్కన పెట్టేస్తే 20,000 కదా. అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరవు. ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఆ 10 లేవు. సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడైనా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని నాకు ఇస్తావా? ఇది కూడా తీసుకుంటావంటే మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి 1000 రూపాయలు ఎవరా? 500 ఎవరా? 10 ఎవరా? టీ తాగుతాను. యాబే, లెక్క తేలడం లేదా? ఎక్కడ నొక్కేశారా? ఓం చోరి చోరి భరధరం సత్య అబ్బులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయేత్. ఓం కృష్ణాయ నమః, ఓం వెన్న దొంగాయ నమః, ఓం బ్లేడాయ నమః, ఓం కత్తెరాయ నమః, ఓం అత్తిలి దువ్వ కాంబినేషనాయ నమః. తండ్రి, నీ చల్లని చూపులతో రాత్రి బౌళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి. నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాలకేంద్రంలో పాలక్యాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ, ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహ. హలో
నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరు మావా ఫోను? మన దొంగల ఇన్ఫార్మర్ ఫోను. ఆ, నువ్వు చెప్పిన అమ్మాయి చంబల్ నుంచి పెళ్లికి వచ్చిందంట. నువ్వు చూసినలే విడిది. అయితే ఇకనే వారం రోజులు మాకు అక్కడే మంది. ఓకే, పక్క వీధిలో 4 లారీలు పెట్టించేస్తాను అల్లుడు. సామాన్లు మొత్తం సర్దేయచ్చు. రే దువ్వా, మా అక్కడికి వెళ్తుంది నా లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి. నీకు లవ్వా? అంత ఇచ్చావేంట్రా? అక్కడ యథావేషాలు వేసావనుకో నరికి పెళ్ళోళ్ళకి పలావ్ చేసి పెట్టేయగలను, జాగ్రత్త. నా బట్టలే ఒక్కొక్కరు సతీ బాధపడి వచ్చిందా? వచ్చిందిరా. దా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా? ఈ కాలనీలో ఆడుకుని పెద్ద మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. మళ్ళీ ఎటు పక్క వచ్చారు? కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి. అనుకుంటున్నారు నా మాట వినవే, వాడసలే మంచోడు కదే. పిల్లల్ని కొట్టి లోపల దాక్కుంటావా? ఈ రోజు నా చేతుల్లో నీకు మూడిందిరా. సత్తిగా బయటికి రారా సచ్చినోడా. వచ్చా. ఏంటంట? ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్య నేను నీ పుట్టెక్కడిపోను. కాపులో కూలిపోను, నీ కప్పులో నిప్పులు ఆరిపోను, నీ కుప్పులో సవరం జారిపోను. అల్లుడు నువ్వు తగ్గొద్దు. నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. తెలిపోవాలి. ఏంటే చెప్పి ఇప్పుడు. ఒరే సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు. పిల్లలకేంటి, మీ ముగ్గులకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళే కూడా ఇస్తావా? ఏ డౌటా? నువ్వే గనక మగాడివైతే, నీకే గనక దమ్ముంటే నా మొగుడే పట్లిపోరా. రారా. నువ్వు రారా. వదలవే, ఆడిపోగా అనిపించుకోవడానికి నేను పట్టిపడమేంటి? ఆడు అన్నంత పని చేస్తాడే, నన్ను వదలవే. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకుంటే మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా, అదాటం జుట్టేసుకుంటావా? ఏంటే నా అల్లుడి మీద లేస్తున్నావు ఏంటి? కుక్క కుక్క వదలు. సత్తిగా ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తికారేస్తాను రే. అబ్బచ్చా వదలమా తెల్ల మరి. ఒక్కొక్కరికి గజం దగ్గర పగిలిపోద్దొళ్ళు. అమ్మా అందరూ కట్టుకొని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే, ఇంకొకసారి సత్యవతో పెట్టుకుంటే చిత్తాడైపోద్ది. అత్తిలే. ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను. దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడ కూర్చొని నాటకాలు తప్పుతావా? పైగా హెల్మెట్ ఇచ్చి కొడతారా నన్ను? ఉవ్వా. ఏంటి ఏమైంది అల్లుడు? మావా నల్ల పిల్ల ఎదురైనా పర్వాలేదు, చిన్న పిల్లలు ఎదురవకూడదు. శని పరమ శని. ఎంట్రీ ఎలా? తలుపులు తీసే ఉన్నాయి కదా. మాది అల్లో. ఇక్కడ వారం రోజులు సెటిల్ అవ్వాలంటే వెర్రిపెంగళం దొరకాలి. అక్కడ చూడు, ఆ సాలిడ్ పర్సనాలిటీ పెళ్లి కొడుకు తెల్లే ఉంటుంది. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఎవరు వాళ్ళు? మా అమ్మాయి ఫ్రెండ్స్. అదేం పద్ధతి? గుమ్మంలో అడ్డంగా కూర్చున్నాం. కాలికి దండం పెట్టాలని తెలియదా వాళ్ళకి? చిన్న పిల్లలు ఏదో తెలియక. మోసీ మోసీ मेरी प्यारी కూర్చో బేటా కూర్చో. చూసారా మా మర్యాద? చిక్కినట్టే చిక్కి జారిపోయా. అరే ఏమిటిది? మా వాడికి 2 సార్లు పడితేనే గానీ పడినట్టు ఉండదు మోసీ. ఎవరండి మీరు? మోసీ మా వాళ్ళు మర్యాద చూస్తే తెల్లటం లేదా? జాओ బేటా తుమ్ అందర్ జాओ. మోసీ నేను లోపలికి వెళ్తానమ్మా. అచ్చ్. సూపర్ హౌస్. మీకు బాగా దగ్గర చుట్టాలి అక్కయ్య గారు. హా. నేను పైకెళ్ళి పూలు తీసుకుని వస్తాను. ఒరే అత్తిలి, నీకు ఇంత నీట్ గా వర్కౌట్ అయిందో లెఫ్ట్ లెగ్ ఏంట్రా? రైట్ లెగ్. రైట్ రైట్. హలో ఏంటి? నిన్న తుమారా గానా చానా చానా అచ్చా. నాకు తెలుగు వచ్చు. తెలుగు వచ్చా? ఇకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవచ్చు. నా పేరు సత్యబాబు ఫ్రమ్ అత్తిలి. నా పేరు నీరజ గోస్వామి. నీరు నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అంటే ఇక్కడ కాదు,
ఏకాంతంగా మన ఇద్దరు ఉన్న చోట ఎవ్వరూ లేని చోటనే ఇక్కడికి తీసుకొచ్చాను. మన ఇద్దరమే ఉన్నాం. చెప్పు. చెప్పేస్తానా? జీవితంలో మొట్టమొదటిసారి నిజం చెప్పాలనుకుంటే నాలుగు మరి ఎంత మడత పడిపోతుందంటరా బాబు. అత్తి బాబు సత్తిలి బాబా నీరజ భూస్వామి అది ఏది ఇది మ్యాటర్. అర్జెంట్ అక్క. వచ్చక ఇది ఎందుకు? నీరు 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 ఒరే ఇదేంట్రా వచ్చొక్కడు ఇది తీసుకెళ్ళాలా? అప్పుడు నాకు అర్థం కావట్లేదు. రాక అవకాశం వస్తే ఇది అబ్బా చెడతో పేడు. ఏం చేస్తున్నారు అక్కడ? పిలుస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆ టిఫిన్ పంపించు. సరేనండి. అందరూ ఇక్కడ తగలబడితే మా పల్లె ఎలా తాగుతాయి? బుర్ర తక్కువ తగలరా. పోలీసు వాడు వచ్చేస్తున్నాడు. దొంగలు దాక్కోండి. దొంగలు పట్టుకుంటారయ్యా. కన్నా విజిలేసింది నువ్వేనా నాన్న? దా నీ చాక్లెట్ ఇస్తాను. దారా వెనకెళ్ళరా. ఎస్ ఇంగ్లీష్ రా నీ అయ్యా. మీరు ఇప్పుడు ఎగరా విజులు. మళ్ళీ ఇటుగా వచ్చావు అనుకో ఐస్ కాదు పిర్ర కోసి కారం పెట్టేస్తాను అనుకుంటున్నావా? నీది అయ్యా మళ్ళీ. ఏంటే జింతాత జింతాత అని కలరిస్తున్నావు? నోరు మోయవే. చాలా బాగుందని చూసానంటే. పిల్లలకి నాపీస్ అయిపోయాయి. వెళ్ళి డజన్ పట్రా బేటా. అలాగే మోసి. జా బేటా జా 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 జా. ఒరే దువ్వా ఎక్కడ చచ్చారా నా కొడుకా? చిచ్చి ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. అత్తిలను నమ్ముకుంటే దువ్వోడు పరుగు కూడా దొబ్బింది. సనోడు అబ్బి మ్యాటర్ ఏంటో చెప్పు. చిన్నపిల్లలంటే పన్నోడివి గోతులు కొంటాం అవసరమా? అసలు మనకి ప్రేమలు ఎందుకురా? మనకు కాదే నాకు అవసరం. నా మాట కాదన్నందుకు నేను హర్ట్ అయ్యాను. అందుకే వాకౌట్ చేస్తున్నాను. ఏడ్చోలే. దట్స్ ఆల్. ఆడికి నాకు సంబంధం లేదు. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్.